చాలని జీతాలు, మళ్ళీ మిడిల్ క్లాస్ ఇదైతుంది. పేరుకి చెప్పుకోవడానికి మాత్రం గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ లో ఉన్నాము అని అనుకుంటాం, అంతే కదా. ఉన్న పరిస్థితి అంతా అందరిదే, అంతా అదే నడుస్తుందండి. ఆ ఉండడానికి ఒకటి సరిపోతుంది. కానీ ఇది డిమాండ్ సప్లైలో ఏమైందంటే సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గింది. అయితే ఫ్యూచర్ లో తగ్గింది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉన్నది జన, నేను ఇల్లు తీసుకోవాలా, ఆ ఇంట్లో సిటీలో తీసుకోవాలా, అవుట్స్కట్స్ లో తీసుకోవాలా. నేను వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్న బడ్జెట్ ఏమన్నానంటే, ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, 4th సిటీ వస్తుంది, ఒక మూమెంటం నెక్స్ట్ 10 years. ఎంత లేదైనా గవర్నమెంట్ ఒకటి అనౌన్స్ చేసినాక ఎంతో కొంత మూవ్ అయితే నడుస్తూనే ఉంటుంది. కాబట్టి రేటు పెరుగుతూనే ఉంటుంది, సస్టైనబిలిటీగా పెరిగినా కూడా రేటు పెరుగుతూనే ఉంటుంది. అట్లీస్ట్ లాస్ట్ 10 years లో మనకి అన్ని డౌన్ఫాల్ టైపే. ఏంటంటే డిమాండేషన్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి ఒక రెసిషన్ పీరియడ్ వచ్చింది, కోవిడ్ వచ్చింది, ఇవన్నీ కంటిన్యూ ఏదో ఒక ప్రాబ్లం అయినా కూడా కనీసం 4 times 200 times పెరిగింది. అట్లనే ఇప్పుడు అంత ఒక మూమెంటం నడుస్తుంది. కాబట్టి అట్లీస్ట్ 4 times నుంచి 10 times వరకు పెరగడానికి మినిమం స్కోప్ ఉంది. కాబట్టి నేనేమంటా అంటే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లలో ఉన్నాక ఇంకొక ఫ్లాట్ తీసుకొని రెంట్స్కి ఇచ్చే బదులు ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో తీసుకొని వెళ్ళి లోన్స్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు అవుట్స్కట్స్లలో. ఎందుకంటే అప్రూవల్స్ కరెక్ట్ గా ఉండి డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై ఉన్నట్ల లోన్స్ ఇస్తున్నారు. అట్లాంటి చోటకి వెళ్ళి కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే వీళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేది నా ఒపీనియన్.